సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు మార్చి చదువుతాము. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చివరి వరకు. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండేను. అష్టోదు వారిని దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గంటల రోగములతో మొత్తి వారిని హతము చేయగా ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలవనంపించి, ఇశ్రాయేలు దేవుని మందసమును మనం ఏమి చేయలేమని అడిగి, అందుకు వారు ఇశ్రాయేలు దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలు దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా, దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి, మనలను మన చెయ్యను చంపివేయవలెను, వీరు ఇశ్రాయేలు దేవుని మందసమును మన యొద్దకు తీసుకుని వచ్చినది. చావక మిగిలి ఉన్న వారు గడ్డల రోగం చేత మొత్తబడి ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు వినబడిన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల్లో సహాయపడని స్తుతిస్తున్నాం. 10 నిమిషాలు చదవబడిన వాక్య భాగంలో నుండి నీ స్వరాన్ని వినాలని ఆశిస్తుండగా 2 కెరూబుల మధ్య నుంచి నీ మెల్లైన స్వరాన్ని మాకు వినిపించండి. వినే చెవి, గ్రహించే హృదయం మాకు దయచేయండి. నిలబడి నీ దాసుడు బలహీనతను మరొకసారి జ్ఞాపకం చేసుకునండి. నీ నామ మహిమార్థమైన దాసును వాడుకునండి. నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మనం ఇప్పటికే మొదటి 4 అధ్యాయాలు దాటుకొని 5వ అధ్యాయంలోకి మనం వచ్చాము. ఈ 5వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు కూడా గత దినాల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు 6వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈ భాగంలో ఉన్న సంగతులు కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకొని తర్వాత మనం ఈ కోరికను ముగించుకుందాం. చూడండి, 6వ వచనం చూడండి. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా.
వచనంలో అష్టోదు వారి మీద దేవుని హస్తం ఎట్లుందంట, భారంగా ఉందంట. అంతేకాదు ఆ వచనం చివరిలో చదువుతారు, అష్టోదు వారిని ఆ సమీపంగా ఉన్న పట్టణస్థులను, గ్రామస్తులను, ఆ చుట్టుప్రక్కల ఉన్న వారిని కూడా దేవుడు గంటల రోగంతో ఏం చేశాడు, మొత్తుతున్నాడు దేవుడు. ఎందుకు ఇలా దేవుడు వాళ్ళను అంటే, అష్టోదు అంటే ఫిలిష్తీయుల ముఖ్య పట్టణాల్లో ఒక పట్టణం. ఆ పట్టణస్థులను, ఆ చుట్టుప్రక్కల వారిని దేవుడు మొత్తుతున్నాడంట గడ్డల రోగంతో. మొత్తితే చాలా మంది హతమైపోతున్నారు, అంటే చనిపోతున్నారు. దేవుడు ఎందుకు వీళ్ళను ఇట్లా మొత్తాల్సి వచ్చింది? దేవుని హస్తం చాపి, వాస్తవంగా బైబిల్లో దేవుని హస్తము ఎలాంటిదండి? చూడండి, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని, ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని. చాలా ఇక్కడ ఎజ్రా ఏమంటున్నాడంటే, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని. దేవుని హస్తము దేవుని ఆశ్రయించే వారికి ఎటువంటిదంటే మేలు చేయడానికి ఉంటుందంట. మరలా కింద చదువుతారు ఏమని, ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని. ఎవరైతే ఆయనను విసర్జిస్తారో, ఎవరైతే ఆయనను తోసివేస్తారో, అలాంటి వారి మీదకి ఆయన హస్తమే, అదే హస్తం ఏం తీసుకుని వస్తుందంటే ఉగ్రత, తీర్పు, శిక్షణ తీసుకుని వస్తుంది. ఇలా దేవుని ఎరిగి దేవుని ఆశ్రయించకుండా, దేవుని అంగీకరించకుండా, దేవుని తిరస్కరిస్తే దేవుని హస్తము ఏం తీసుకుని వస్తుంది? శిక్షణ తీసుకొని వస్తుంది. మనం గత వారాల్లో చెప్పుకున్నాం, మొదటి సమయాలు 5వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయినప్పుడు ఫిలిష్తీయులు ఏం చేశారంటే, ఆ మందసాన్ని వాళ్ళు ఎబెనేజర్ నుంచి అష్డోదుకు తీసుకుని వచ్చినారు. తీసుకుని వచ్చిన తర్వాత వారి దేవత దాగోను దేవత గుడిలో పెట్టినారు. పెట్టిన తర్వాత వారు తలుపులేసి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే వచ్చేసరికి ఏమైంది? ఈ దాగోను దేవతకి మందసం ఉదయమైంది, సాగిల పడిందంట. తర్వాత వీళ్ళు వచ్చి దాన్ని మెల్లగా లేపి మళ్ళా దాని స్థానంలో దాన్ని నిల్చోబెట్టారు. మరలా వాళ్ళు తలుపులేసి వెళ్ళారు. మరుసటి రోజు వచ్చేసరికి ఏమైంది? మరుసటి రోజు ఏమైందంటే మెడ దిగిపోయింది, 2 చేతులు కూడా దిగిపోయాయి. కొన్ని దిగిపోయి అన్నీ పడుంటాయంటే ఏదో జారిపోయి పడింది అనుకోవచ్చు. అట్లా కాదు, ఆ ద్వారం దగ్గర, గడప దగ్గర వచ్చి పడిపోయినాయంట. దాగోను దేవత యొక్క తల, చేతులు అవి తెగిపోయి గడప దగ్గర పడ్డాయి. మొండె మాత్రం మందసం ఎదుట సాగిల పడిందంట. దీన్ని బట్టి అష్టోదు వారికి ఏమర్థమైంది? ఈ అష్టోదు దేవతే దేవుడే కాదు,
నిజమైన దేవుడు ఎవరంటే ఇశ్రాయేల్ దేవుడే అని వాళ్ళకి అర్థమైంది. ప్రియులారా, ఇశ్రాయేల్ దేవుడే నిజమైన దేవుడని వాళ్ళకు దేవుడు అట్లా రుజువులు చూపిస్తున్నా కూడా ఈ అష్టోదు వాళ్ళకి ఈ ఫిలిస్తీన్లకి ఆ దేవుడిని అంగీకరించే మనసు లేదు. ఈ లోకంలో కూడా దేవుడు ఎవరో కొందరికి తెలుసు, కొందరికి దాదాపు అందరికీ తెలుసు. నిజమైన దేవుడు కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచిస్తే నిజమైన దేవుడు ఎవరో స్పష్టంగా అర్థమైంది. చూడండి, రామపత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరంతరులై ఉన్నారు. 19వ వచనంలో పౌలు ఎంత క్లియర్గా చెప్తాడు. ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమైన ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది, స్పష్టంగా తెలియబడుచున్నది. దేవుని గురించి తెలియ సఖ్యమైనది, తెలియనిది దేవుడే మనుషులకు ఏం చేస్తున్నాడు? విశదపరుస్తున్నాడు, చక్కగా అర్థమయ్యేటట్లు చేస్తున్నాడు. ఎట్లా? 20వ వచనంలో చెప్తాడు, ఆయన అదృశ్య లక్షణం అనగా ఆయన నిత్య శక్తిలో దేవత్వమును అంటే దేవుని గురించిన సంగతులు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. సృష్టికర్త ఎవరు అని తెలుసుకోవడానికి ఈ సృష్టిని ఆలోచిస్తే సరిపోతుంది. అంతే. ఇవేమో దేవుని తెలుసుకోవడానికి 7 కొండలెక్కి 3 కొండలు దిగి ఈ నదిలో మునిగి ఆ నదిలో దిగి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం దేవుని తెలుసుకోవడానికి దేవుడు ఈ సృష్టినే మనకు ఒక ఏం చేశాడంటే ఒక నమూనాగా పెట్టాడు. ఈ సృష్టిని చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ఈ సృష్టిని చేసిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు అని. ఈ మైక్ చూసినప్పుడు మనకి ఏమర్థమైంది? ఈ మైక్ తయారు చేయడం కంపెనీ ఉందని మనకు అర్థమైంది. ఈ సెల్ ఫోన్ చూసినప్పుడు మనకి ఏమర్థమైంది? ఈ సెల్ ఫోన్ తయారు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడని అర్థమవుతుంది. టేబుల్ చూసినప్పుడు ఏమర్థమైంది? కార్పెంటర్ ఉన్నాడని అర్థమైంది. కొండను చూసినప్పుడు ఏమర్థమైంది? ఒక కుమ్మరోడు ఉన్నాడని అర్థమైంది. పిల్లరా, అట్లాగే ఈ సృష్టి అంతటిని మనం చూస్తున్నప్పుడు ఈ సృష్టి మనకేం బోధిస్తుందంటే సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు అని. చూడండి, కీర్తనల గ్రంథము 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ఏం చేస్తున్నాయంట? ప్రచురణ చేస్తున్నాయి. పిల్లరా, ఆకాశములు దేన్ని వివరిస్తున్నాయి? దేవుని యొక్క మహిమ. దేవుడు ఉన్నాడు, మమ్మల్ని ఇట్లా విస్తరింపజేశాడు, ఆయన మహిమ మాలో కనబడుతుందని ఆకాశాలు మానవునికి వివరిస్తున్నాయి. అంతరిక్షం దేవుని చేతి పని. అంటే అంతరిక్షాన్ని చూస్తున్నప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశంలో ఉన్న వాటన్నిటిని మనం చూస్తున్నప్పుడు అవన్నీ మనకేం ప్రచురం అంటే బోధించడం కాదు, అవి మనకు చూపిస్తున్నాయి. ప్రచురించడం అంటే షో అంటారు. షో అంటే చూపించడం. మమ్మల్ని చేసిన ఒక దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేతి పని మేము అని అవి చక్కగా వివరిస్తున్నాయి. కానీ మనిషి ఏం చేస్తాడు? చేతి పనితో చేసిన దేవుని విడిచిపెట్టి
చేతి పని అయిన సృష్టిని బట్టలు ముక్కుతున్నాడు. ఎంత బుద్ధిహీనుడైపోయినాడు మనిషి. పిల్లరా, దేవుడు తన గురించి తెలుసుకోవడానికి ఎన్నో గుర్తులు ఆనవాళ్ళు మనకి ఇస్తున్నాడు. మనిషి దేవుని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. దేవుడు ఎవరో గట్టిగా మనసు పెట్టి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. ఏంటంటే 7-8 వచనాల్లో ఉన్న వీటన్నిటిని బట్టి కొంచెం మనసు పెట్టి యోచించుకునే యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని ఎంత స్పష్టంగా ఉందండి. వాటన్నిటిని కనుక చూసి ఒకసారి మనసు పెట్టి వివేచిస్తే, ఆలోచిస్తే ఏమర్థమైంది? వాటన్నిటినీ యెహోవా హస్తం కలుగజేసిందని, దేవుడే వాటిని తీసాడని తెలుసుకోలేదు వాడెవడు అనే క్వశ్చన్ మార్క్ ప్రశ్నిస్తున్నాడు. సృష్టికర్తను ఇలా మానవుడు తెలుసుకునే అవకాశం ఉంది. దేవుడు మానవుని సృష్టించాడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి మానవుడు తెలుసుకోవడానికి ఎన్నో సూచనలు, గుర్తులు, ఆనవాళ్ళు చూపిస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో అన్యులైన ఫిలిష్తీయులు సృష్టికర్త అయిన యెహోవాను తెలుసుకోవడానికి మందసం వాళ్ళ మధ్యకు వచ్చింది. ఆ మందసం చేస్తున్న కార్యాలు వాళ్ళు గమనిస్తుంటే వాళ్ళకి ఏమర్థమవుతుందంటే ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడిని అర్థమవుతుంది. కానీ వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఏమన్నా తెలుసా? చూడండి, ఆలోచన చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలు దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దావోను మీదను కొద్దిగా ఆ వచనం మీరు గమనించినారా? చదివిన మాటలు. అష్టోదు వారు సంభవించింది చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇశ్రాయేలు దేవుని, ఆ దేవుడు ఎవరి దేవుడు? అది మీకు చెప్పాలి. తర్వాత మన దేవతయగు దావోను. వాళ్ళ మైండ్లో ఏముందంటే ఇశ్రాయేలు దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు ఎవరు? కింద పన్నా మన దేవుడే, నడిగిపోయినా మన దేవుడే, చేతికిరిగిపోయినా మన దేవుడే. ఎంత మూర్ఖ వైఖరి చూడండి. యెహోవా నిజమైన దేవుడిని ఆనవాళ్ళు రుజువులు చూపిస్తున్నప్పటికీ వీళ్ళ మైండ్ ఏముందంటే ఆయన ఇశ్రాయేలు దేవుడే కానీ మన దేవుడు. ఈనాడు లోకంలో మనుషులకు కూడా నిజదేవుడు ఎవరు? దేవుడు స్పష్టంగా ఆనవాళ్ళు గుర్తు చూపిస్తుంటే మనిషి యొక్క మైండ్ ఏముందంటే ఆయన మనవాడు కాదు. మన దేవుడు ఎవరు? అయినా కాకపోతే ఈయనే మన దేవుడు అంతే. అర్థమైంది? మనుషుల మైండ్ సెట్ కూడా ఇటు ఉండిపోయింది. ఈనాడు చాలా మంది కూడా నిజదేవుల గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఆయన నీ దేవుడు అంటే అంటారు. ఇక్కడ చూడండి, అష్టోదు వారు ఏమంటున్నారంటే ఆయన ఇశ్రాయేలు దేవుడు, దావోనేమో మన దేవుడు. అంటే ఇశ్రాయేలుకు ఒక దేవుడు, ఫిలిష్తీయులకు ఒక దేవుడు, ఇంకొక దేశం వాళ్ళకు ఒక దేవుడు,
ఇట్లా దేశానికి ఒక దేవుడు ఉంటాడు అండి. సకల దేశాలను సృష్టించిన, ఈ సృష్టిని జగత్తును సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉంటాడా? దేశానికి ఒక సృష్టికర్త ఉంటాడు. సూర్యుడు దేశానికి ఒక సూర్యుడు ఉన్నాడా? దేశానికి ఒక భూమి ఉందా? భూమి అంతా కూడా అందరికీ ఉంది. సూర్యుడు అందరికీ ఒకడే ఉన్నాడు. అట్లాగే సృష్టికర్త అయిన దేవుడు కూడా అందరికీ ఒక్కడే ఉంటాడు. ఇశ్రాయేలును సృష్టించిన వాడే ఫిలిష్తీయులను కూడా సృష్టించిన వాడు. సృష్టికర్త అటు ఇశ్రాయేలు ప్రజలకి ఇటు అన్యులకి దేవుడు ఒక్కడే. అందుకే పౌలు అదే రోమిలకు రాస్తూ అంటాడు, ఏమంటాడు తెలుసా? దేవుడు యూదులకే దేవుడా, అన్ని జనులకు కూడా దేవుడు కాదా అంటాడు. చూడండి రోమ పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 8వ వచనం యొక్క అధ్యాయం 3:29. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్య జనులకు దేవుడు కాడా? అవును, అన్ని జనులకు కూడా ఆయన దేవుడే. యూదులకు ఒక దేవుడు, అన్యులకు ఒక దేవుడు, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. అందరికీ ఒకే దేవుడు. కానీ మనుషులకి ఏముందంటే కులానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు అనుకుంటూ ఏం చేశారంటే రకరకాలుగా దేవుళ్ళను పెట్టి నిజ దేవుడిని విడిచిపెట్టి దేవుడు కాని వాటిని పూజిస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఆయన హస్తము మేలు చేస్తుంటారు. అట్లా చేస్తే వాళ్ళని మొత్తాలు మీరే చెప్పండి. అదే 6వ వచనంలో మనం చదివినాం. ఫిలిష్తీయుల మధ్య, అష్టోదు వారి మధ్య దేవుడు నిజ దేవుడు ఎవరో రుజువులు చూపిస్తుంటే వారు ఇశ్రాయేలు దేవుడు ఆయన, మన దేవుడు కాదు, మన దేవుడు అష్టోదు అని వాళ్ళ మైండ్లో పెట్టుకొని ఇశ్రాయేలు దేవుడి యొక్క గొప్పతనం వాళ్ళు కళ్ళారా చూస్తూ కూడా ఆ దేవుడిని అంగీకరించే మనసు లేదు. కాబట్టి అందుకే దేవుడు ఏం చేయాల్సి వచ్చిన వాళ్ళని హస్తం చాపాల్సి వచ్చింది. మేలు చేయడానికి కాదు, వాళ్ళని గడ్డల రాగం పెట్టి మత్తేటట్లు చేయాల్సి వచ్చింది. ఇలా ఈనాడు కూడా దేవుడు ఎవరో మనకు దేవుడు బయలుపరుస్తున్నప్పుడు ఆ దేవుడిని దేవుడిగా మనం అంగీకరించే మనసు కనుక లేకపోతే ఇలా ఆ దేవుడే మేలు చేసే దేవుడే ఆయన హస్తముతో మనం ఏం చేస్తాడు? శిక్షించక తప్ప. మార్కు సువార్త 16:17లో యేసు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయమన్నాడు? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించినప్పుడు నమ్మేవారు, దేవుని తెలుసుకుని నమ్మేవారు రక్షణ పొందుతారు, రక్షించబడతారు. నమ్మని వారికి ఏమొస్తుంది? శిక్ష. నమ్మే వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. కాబట్టి ఈ అష్టోదు వారు ఏం చేశారంటే దేవుడు ఎవరో అన్యుడైనప్పటికీ వారిని ప్రేమించి దేవుని యొక్క గొప్పతనాన్ని మనకు చూపిస్తున్న వారు ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడు, ఆయన నమ్మి అన్య దేవతలను తొలగించడానికి బదులుగా ఆ దేవుణ్ణి వాళ్ళకు నిర్లక్ష్యం చేస్తారు. ఆయన మన దేవుడు కాదు అనుకుంటూ వచ్చాడు. కాబట్టి మేలు చేసే దేవుడే ఆయన హస్తంతో వాళ్ళు ఏం చేశాడు? మత్తుతో వచ్చినాడు. వచ్చినప్పుడు వాళ్ళు ఏమో చెప్పుకుంటారు? మళ్ళీ 7వ వచనం చదవండి. అష్టోదు వారు సంభవించిన దాన్ని చూసి ఇశ్రాయేలు దేవుని హస్తము మన మీదను, మన దేవదేవ దాగోను మీదను భారముగా ఉన్నది. ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి కారణము కదా. అది ఇక మన మధ్య ఉండకూడదని అసలు పని వచ్చింది. ఈ అష్టోదు వారు ఏం చేస్తున్నారంటే వారికి గడ్డల రోగం దేవుడు పెట్టి మొత్తుకుంటే చాలా మంది హతమైపోతుంటే దాన్ని చూసి
వాళ్ళు ఏమన్నారంటే చూడండి 7వ వచనం 2వ లైన్లో, ఇశ్రాయేలు దేవుని హస్తము మన మీదను, మరి అది నిజమైన దేవత, శక్తి కలిగిన దేవత. ఈ దేవుని హస్తం ఆ దేవత మీద ఉండడం, ఆ దేవుడు కూడా మొత్తుతుంటే దానికి కోపం రావాలి కదా, వాసన ఉంటే. ఇక దేవుడిని కూడా మొత్తుతున్నాడు అండి. అరే మన దేవతను మొత్తుతున్నాడు ఆ దేవుడు, ఆ దేవుడు మన దేవతను మొత్తుతున్నాడంటే ఈ దేవత కంటే ఆ దేవుడు ఎవరు పవర్ఫుల్ అని చెప్పి గ్రహించాలి కదా. మధ్యన మన దేవుడు అంటే దానికంటే ఇంకా మూర్ఖత్వం ఏముంటుంది. అష్టోదు వారి దేవతని ఈ దేవుని హస్తం మొత్తుతుంది అంటే మనకు అర్థమవుతుంది ఏమని, ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు అని వాళ్ళకి అర్థమవుతున్నా ఆ దేవుణ్ణి అంగీకరించే మనసు లేదు కనుక వాళ్ళు చివరికి ఏం చేయాలనుకుంటున్నారు. చూడండి 7వ వచనం చివరిలో ఆ మాట చదువుతాను. అది మన మధ్య ఉండకూడదని చెప్పుకుంటుంది. ఈ మనసం మన మధ్యలో వచ్చే మనకి ఇబ్బంది ఉంది కాబట్టి ఇప్పుడు ఆ మనసాన్ని చేద్దాం, మన మధ్య నుంచి పంపించి. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఆనాడు మనసు వాళ్ళ మధ్యకు వచ్చింది, ఈరోజు సువార్త మనుషుల మధ్యకు వస్తుంది. దేవుని సువార్త ప్రకటిస్తుంటే ఆనాడు మనసాన్ని ఆ అష్టోదు వారు మన మధ్య నుంచి ఎల్లపడతారు పంపించి వెళ్తాం అన్నట్లే. ఈనాడు అనేక మంది మూర్ఖులు ఏం చేస్తున్నారండి, నిత్య దేవుని మాటలు విందామని విని ఆ దేవుని గురించి తెలుసుకునే దానికి బదులుగా అసలు ఏం చెప్తారో విందాం అనే దానికి బదులుగా ఈరోజు ఏం చేస్తున్నారు, వారు మందసాన్ని సాగనంపినట్లే. బాబు సువార్త మా ఊరికి తెచ్చారంటే మేము ఊరుకో, మా ఊరిలో ఎవరు కూడా క్రైస్తవులు లేరు కనుక మా ఊరికి మీరు సువార్త తేవాలని సాగనుకుంటున్నారు. ఈరోజు దేవుని యొక్క సువార్తను సాగనంపితే, దేవుడు ప్రేమించి సువార్తను మన దగ్గరికి తీసుకొని వచ్చి మనం రక్షించడానికి దేవుని పిల్లల్ని నడిపించినప్పుడు ఆ దేవుని పిల్లల్ని కనుక రోజు వేస్తే దేవుని చేస్తాడు. అంతేకాదు ఆ సువార్త బోధించే వారిని కనుక సాగనంపితే ఒక దినాన ఆ సాగనంపిన వారిని దేవుడు నరకానికి సాగనంపాడు. ఇలా ఈ రోజుల్లో కూడా చాలా మంది యేసు క్రీస్తు యొక్క గొప్పతనం సాధించే వారిని ఏం చేస్తున్నారు, మా ఊరికి రావద్దని సాగనం. ప్రతి నిబంధనలో సందర్భం గుర్తుకొస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసీను దేశంలో సేనాదయాలు వచ్చినాడు ఒకడున్నాడు. ఆ సేనాదయాలు వచ్చినోడు వాడి పరిస్థితి ఏందో అక్కడ రాయబడింది. యేసు ప్రభు గెరాసీను దేశానికి వచ్చి యేసు ప్రభు రాగానే అంతకుముందు వాడిని ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. వాడిని గొలుసులతో బంధించినారంట. బంధించిన వాడిని ఎవరు సాధువు చేయలేకపోయారు. సాధువు చేయడం అంటే కంట్రోల్ చేయలేకపోయారు. ఎవరి చేతులు వాడు ఉండడం లేదు. అట్లాంటి వాడు యేసు ప్రభు రాగానే యేసు ప్రభుని చూసి ఏం చేశాడు, వాడు పరిగెత్తుకుంటే ఆయన దగ్గరకు వచ్చినాడు. వచ్చి ఆయన దగ్గర మోకరించి ఏమన్నాడు, దేవుని కుమారుడు ఏమంటాడు అక్కడ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూడండి వానికి వాని పిలవాలి, ఒరే సేనాదయాలు రాండి. యేసు ప్రభు పిలవకుండానే వచ్చినాడు. యేసు ప్రభు నేనెవరో తెలుసా అని ఆయన గురించి మనకి పరిచయం కూడా చేసుకోవాలి. కానీ సేనాదయాలు పెట్టేటప్పుడు వానికి ఉన్న దయాలు యేసు ప్రభు అనే తెలుసు. పిల్లరా, మనుషులకు దేవుడు ఎవరో తెలియకపోయినా దయాలకు దేవుడు ఎవరో యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో చదువుతారు. దయాలు కూడా దేవుడిని నమ్మి ఏం చేస్తున్నాయి, వణుకొస్తున్నాయి. దయాలు తెలుసు ఈయన సృష్టికర్త అయిన దేవుడు అని, కానీ మనుషులకి అర్థమైతే లేదు. ఏమని సృష్టికర్త ఎవరో అర్థమైనా కూడా అంగీకరించేదానికి మొండి వైఖరి. పిల్లరా, అక్కడ యేసుప్రభు వచ్చినాడు, సేనాదయాలు పట్టిందని ఏం చేసినాడు, వాళ్ళలో ఉన్న దయాలు అడుగుతున్నాయి, అయ్యా నువ్వు వచ్చినావు మా పని అయినట్టే, మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టదయ్యా,
అని వేడుకుంటే చివరికి ఆ దయాలు ఏం చేసినాయి, ఈ పందుల్లోకైనా వీళ్ళు ఎట్లా ఉన్నాము, నువ్వు వెళ్ళిపోమంటున్నావు కాబట్టి ఈ పందుల్లోకైనా మనం కనిపించంటే ఎప్పుడు పందులకైనా పోయి చావండి, కానీ మనుషులు చంపకండి, ఎందుకంటే మనుషులు నాకు కావాలి, మనుషులనే నాకు ఇష్టం, ఇట్లాంటి వాళ్ళు ఇబ్బంది పెడితే నేను ఊరుకోనని ఆ మనిషిలో ఉన్న దయాన్ని వెళ్ళకొచ్చి పందులు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతే ఆ పందుల ఏం చేసింది, దయాలు తీసుకెళ్ళి సముద్రంలో అవి పడి చచ్చినట్టు చేసింది. అయితే ఈ సేనాదయాలు పెట్టినోడు ఏమైనాడు, బాగైపోయినాడు. అదే ముందు వస్త్రాలు లేవు, ఇప్పుడు వస్త్రాలు వేసుకున్నాడు. రాళ్ళు తీసుకుని గాయ చేసుకుంటాడు, ఇప్పుడు రాళ్ళు తీసుకోకుండా కన్నం తీసుకుంటున్నాడు. వాటిలో చాలా మార్పు వచ్చింది. అయితే అక్కడ పందులు మేపుకునే వాళ్ళు ఈ పందులు తెచ్చుకొని చూసి ఊళ్ళో ఎవరు చెప్పినారు, ఒరే ఒక ఆయన మన ఏరియాకి వచ్చింది, ఆయన ఓడ దిగంగానే 2000 పందులు తెచ్చినాయి, 2000 పందులు తెచ్చినాయి అని చెప్పేసరికి ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి వేసుకోవడం ఏమన్నారంట, మా ప్రాంతమును విడిచి నువ్వు వెళ్ళిపో, ఎందుకు నువ్వు రాగానే పందులు వేసినాయండి, మాకు ఎన్ని పందులు చేస్తాయి అని వాళ్ళ బాధ. వాస్తవంగా పందులు చేసేది వాళ్ళు చూస్తున్నారు, కానీ ఈ సేనాదయాలు పెట్టడం బాగా చూస్తున్నారు. పందులు శ్రేష్టమైన మనిషి శ్రేష్టమైన పిల్లరా, వాళ్ళు అనుకోవాల్సింది ఏమని, ఈయన రాగానే ఈ దయాలు పెట్టిన సేనాదయాలను బాగు చేసినట్టే ఈ ప్రాంతంలో ఉన్న దయాలు పెట్టిన ఎంతమంది బాగు చేస్తాడు ఈయన, ఇంకెందరూ బాగా అయిపోతారో ఉండేది పోనీ పందులు అనుకునేటంత బాగుంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, మా ప్రాంతం విడిచి నువ్వు వెళ్ళిపో అని వెళ్ళబోతున్నారు. ఈనాడు కూడా చాలా మంది దయాలు మాలో ఉన్నా పర్లేదు, కానీ నువ్వు మాత్రం ఉండదు అన్నట్టు తయారైపోతారు. యేసుక్రీస్తుని వెళ్ళిపోమనంటే ఈనాడు చాలా మంది దేవుని యొక్క సువార్తను వారి దరికి రాకుండా ఈ యొక్క అష్టోదు వారు మనసు వారి మధ్య ఉంటే వారికి ఇబ్బంది అవుతుంది అనుకుంటారు. వాస్తవంగా మనసం ఉండడం ఇబ్బంది కాదు, వీళ్ళే ఇబ్బంది. మనసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది, మేలే. కానీ ఎప్పుడు కీడు, ఆ మందసం యొక్క విలువ, ఆ మందసం యొక్క దేవుని యొక్క గొప్పతనం ఎవరైతే తెలుసుకోవాలో వాళ్ళకే కీడు. తర్వాత ఇదే మన సమయంలో గ్రంథం 7వ అధ్యాయానికి వస్తే మనం ఇదే మందసం తెచ్చి ఎడబెట్టారో కిర్యత్యారీములో పెట్టారు, అక్కడ ఆయన ఎన్ని సంవత్సరాలు చూడండి. 7వ అధ్యాయం మొదటి వచనం, అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అభినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుకై. 2వ వచనం కూడా, మందసము కిర్యత్యారీములో నుండిన కాలము. మరి ఇది చచ్చిరండి వెళ్ళడం వచ్చిందా, మందసం ఉండడం మనుషులకి సమస్య కాదు, మనుషులే మనుషులకు నష్టం తెచ్చుకునేవారు. వారి యొక్క పాపమే, వారి యొక్క చెడుతనమే వారికి కీడు తీసుకుని వచ్చింది. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఈ మనసును మనం మంచుంటే మనం చాలా ఇబ్బంది ఉంది కనుక ఈ మనసాన్ని పంపించి వేద్దామని తీర్మానం చేసుకుని ఎక్కడికి పంపించారు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసములో మనం ఏమి చేయదని అడిగితే అందుకు వారు ఇశ్రాయేలు దేవుని మందసమును ఇక్కడ నుండి గాదు పట్టణమునకు పంపడని చెప్పగా జనులు ఇశ్రాయేలు మందసమును అక్కడ నుండి గాదునకు మోసుకుని పోయిరి. ఇప్పుడు ఫిలిష్తీయుల సర్దారులందరినీ ఆ సైనికులలో పెద్దవాళ్ళని పిలిపించి వాళ్ళు అడుగుతున్నారు, ఈ మందసాన్ని ఏం చేద్దామంటే వాళ్ళు అన్నారు, అష్టోదులో ఉంటే ఇబ్బంది ఉంది కదా మీకు, ఇప్పుడు ఈ మందసాన్ని తీసుకుని ఎక్కడికి పోతారో
గాదుకు బొమ్మ అన్నాడు. గాదుకు బొమ్మని వాళ్ళు సలహా ఇస్తే మందసాన్ని వాళ్ళు మోసుకుంటే ఎక్కడ తీసుకుపోయినారు? గాదుకు తీసుకుపోయినారు. గాదుకు తీసుకుపోతే గాదులు ఏమైంది? తర్వాత 9వ వచనం. అయితే వారు అష్డోదు నుండి గాతునకు దారిని మోసుకుని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిల్లలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మధ్య వదిలిపెట్టాడు దేవుడు. ఇప్పుడు అష్డోదు నుంచి గాతుకు పట్టుకుపోతున్నారు. ఇది ఒక ముఖ్య పట్టణం. ఫిలిష్తీయుల దేశంలో అష్డోదు, గాతు, ఎక్రోన్ ఇవన్నీ ముఖ్య పట్టణాలు అన్నమాట. మనకు హైదరాబాద్ ఎట్లా ముఖ్య పట్టణం అట్లా. కాబట్టి గాతు తీసుకుని పోతే గాతులో కూడా దేవుడు ఏం చేసినాడు? వాళ్ళకు కూడా గడ్డలు పెట్టాడు. పెద్దవారి మొదలుకొని పిల్లవారి వరకు అందరికీ గడ్డలు పెట్టి మొత్తేసరికి ఆ మొత్తి తర్వాత వచ్చిన చదవండి. వారు దేవుని మందసమును ఎక్రోనులకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలని మీరు ఇశ్రాయేలు దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చి రండి. కాబట్టి ఇక్కడ గాదు వారు కూడా మందసాన్ని భరించలేక ఎక్కడికి పంపించాలనుకున్నారు? ఎక్కడో పంపిస్తే అది రాగానే ఇల్లు కేకలు. అయితే మందసం చూస్తే వీళ్ళకి ఏమైతుంది? భయం పట్టుకుంది. ఆడ అస్తులు వారిని గడ్డలతో మొత్తిందంటారా? గాలికి వేస్తే ఆడ వాళ్ళకు గడ్డలు వచ్చి వాళ్ళని మొత్తిందంటారా? ఇంకా నీ పని నా పని అయినట్టు వీళ్ళు కేకలు పెడతారు. వాస్తవంగా సమస్య మందసం కాదు, వీళ్ళే ఒక సమస్య, వాళ్ళే సమస్య. కానీ వాళ్ళని గ్రహించడం లేదు. నిజంగా వీరు దేవుని మందసాన్ని వారి మధ్యాహ్నం తెచ్చిన తర్వాత దేవుడు వాళ్ళను ముద్దుతున్నప్పుడు ఆ దేవుని గొప్పతనం ఎరిగి వారి పాపాలు ఒప్పుకొని దేవ మమ్మల్ని ముత్తకయ్యా మేము నిన్ను నమ్ముకుంటామంటే నమ్ముతాడా? కానీ వీళ్ళు దేవుడు మధ్య కొద్ది ఏమనుకుంటారు? ప్లేసులు మారుస్తున్నారు కానీ ఆ దేవునికి మరొకటి అంగీకరించడం లేదు. వాళ్ళు యోనా ఎక్కడికి పోయాడు? నినేవే పట్టణాన్ని. నినేవే ఏంటంటే అసురు వారికి ముఖ్య పట్టణం. అసురు ఎవరు? అన్యులు. యోనా అసురు వారికి నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ ఏమన్నాడు? 40 దినాల్లో మీ పట్టణానికే వస్తుంది, దొరకైతే నాశనం వస్తుందని చెప్పినాడు. చెప్తే వాళ్ళు ఏం చేసినారు? రాజు మొదలుకొని పనివాని వరకు ఏం చేసినారు? గోనె పంటలు కలుపుకున్నారంట, బూడిద మీద పరుచుకున్నారంట తోలి. వారి పాపాల విషయంలో ఏం చేశారో పశ్చాత్తాపడ్డారంట. ఎప్పుడైతే వాళ్ళ పాపాల విషయంలో పశ్చాత్తాపడ్డారో కీడు చేయాలనుకున్న దేవుడు మనసు మార్చుకున్నాడంట. మార్చుకొని వారిని శిక్షించేదానికి బదులుగా వాళ్ళను క్షమించినాడు, వారిని రక్షించినాడు. అన్యజనులు అయినప్పటికీ దేవుని తెలుసుకుని దేవుని వైపు తిరిగితే దేవుడు వారిని రక్షిస్తాడు కానీ శిక్షించాడు. అంతేకాదు అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయానికి వచ్చేసరికి పేతురు కొర్నేలు ఇంటికి వచ్చినాడు. కొర్నేలు ఎవరు? అన్యుడు. వాస్తవంగా పేతురు కొర్నేలు ఇంటికి పోయేటోడు కాదు. అందుకే దేవుడు దర్శనం చూపించినాడు. యొప్పేలో ఉండగా ఒక ఇంటి పైకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఏమొచ్చింది? ఒక దుప్పటి కిందికి వచ్చింది. దుప్పట్లు ఏమున్నాయి? భూమి మీద ఉండి జంతువులతో ఉన్నాయి. దాంట్లో అపవిత్రమైన జంతువులు కూడా ఉన్నాయి. అంటే ఆ దర్శనం ద్వారా పేతురుకి దేవుడు ఏం కనిపించాడంటే యూదులకు అపవిత్రము పవిత్రం అనే కొన్ని భేదాలు వాళ్ళకు ఉన్నాయి. అన్యులను యూదులు దగ్గరికి రాలేదు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరశ్రీ అంటది, యూదుడమైన నీకు సమరయ్యాలి, నాకు ఏమి సాంగత్యం. యూదులకు ఏముంటదంటే మేము ఏదో పెద్ద మతానికి చెందిన వాళ్ళము,
ఫీలింగ్ ఉంటుంది. ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తారు, దూరం పెట్టి దగ్గర రానివ్వకుండా వాళ్ళను చిన్న చూపు చూసే అవకాశం. యూదులు అట్లా చూసేవాళ్ళు. అందుకే అట్లాంటి యూదుడైన పేతురికి దేవుడు దర్శనం చూపించి కొన్నింటికి పోవాలంటే ఒక దర్శనం చూపించి, దర్శనం తర్వాత దేవుడు చెప్పాడు, కింద ఇద్దరు మనుషులు వచ్చారు, వాళ్ళని పిలవడానికి వచ్చారు, వాళ్ళు పలానా చోటికి పోదాం రమ్మంటే నువ్వు ఎదురు చెప్పాలి, నేనే వాళ్ళని పంపించిన, వాళ్ళతో కూడా నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వెంటనే ఆయన కిందికి రాగానే దేవుడు చెప్పినట్లు కింద మనుషులు ఉన్నారు. ఎందుకు వచ్చారంటే విషయం అంతా చెప్పింది. సరే పద అని చెప్పేసి దేవుడు చెప్పినట్టే కొన్నేళ్ళింటికి వచ్చినాడు. కొన్నేళ్ళింటికి వచ్చిన తర్వాత కొన్నేళ్ళింటికి ఆయన రాగానే ఆల్రెడీ కొంతమంది అక్కడ గ్యాదర్ అయ్యి మీటింగ్ లాగా కూర్చొని ఉన్నారు. అప్పుడు పేతురు ఏం చేసినాడు, పేతురు స్టార్టింగ్ ఒక మాట అంటాడు, దేవుడు పక్షపాతి కాడని నేను తెలుసుకొని ఉన్నాను. అప్పటిదాకా పేతురు ఏమనుకుంటున్నాడంటే యూదులకే దేవుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు యూదుడైన ఆయన్ని సువార్త చెప్పడానికి అందరి దగ్గర నడిపించాడు కాబట్టి ఇప్పుడు పేతురు అన్నిలో యూదులనే పక్షపాతం దేవునికి లేదని అర్థమైంది. అందుకే తర్వాత అంటాడు, యేసుక్రీస్తు అందరికీ, మా యూదులకే కదా ఆయన నీకుడు దేవుడే, అందరికీ దేవుడు ఆయన సువార్త చెప్పగా కొన్నేళ్ళకి అనేక మంది దేవుడిని అందరి రక్షణ. కాబట్టి ప్రియులారా, అన్యులైనప్పటికీ కూడా దేవుడిని అంగీకరిస్తారు. ఒక మాట చూడండి, అక్కడ మంచి మాట చెప్తాడు. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 34 నుంచి చదవండి. 33 చివరిలో అందుకు పేతురు నోరు తెరిచి అంటే బోధిస్తున్నట్టు ఏమన్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుని సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానాన్ని మీరెరుగుదురు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అన్నాడు. 35లో ప్రతి జనములో అంటే యూదులలో కానీ అన్యులలో కానీ ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన ఏం చేస్తాడు, అంగీకరిస్తాడు. దేవుడు ఎవరిని త్రోసేయడు. అందుకే యోహాను సువార్తలో మనం చదువుతాం, నా ఎదురుకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. ఫిలిష్తీయులు దేవుని యొక్క గొప్పతనాన్ని చూచి గ్రహించి ఆ దేవుని అంగీకరించలేదు కాబట్టి శిక్ష వస్తుంది. అంతేగాని మందసాన్ని బట్టి కాదు. కానీ వాళ్ళేమనుకుంటారు, మందసాన్ని బట్టి వస్తుంది అనుకుని స్థలాలు మారుస్తూ వస్తాయి. చివరికి ఏమైంది, ఏ స్థలానికి పోతే ఆ స్థలంలో దేవుడు వాడిని శిక్షిస్తూ వచ్చాడు. చివరికి ఎక్రోను దాకా వచ్చింది. ఎక్రోను వాళ్ళు చూసి ఇప్పుడు ఏం పెడుతున్నారు, ఎవరు పెట్టింటారు బ్యాగ్లో, ఎవరికండి, ఒకవేళ వాళ్ళ దేవతకి ఏమైనా పెట్టిరారు, ఆల్రెడీ ఆ దేవతకి పని అవుతుంది ఇప్పుడు కదా. 8వ వచనంలో జరిగిన యెహోవా హస్తం ఎవరి మీద ఉంది, దాగోని మీద కూడా ఉందండి. ఆమెకి ఇబ్బంది కలుగుతుంది, ఏం రక్షిస్తుంది చెప్పండి. ఒకవేళ నేను అనుకుంటే కేకలు, వాళ్ళు పెట్టే కేకలు మమ్మల్ని రక్షించండి అని కేకలు పెడుతుంటారు. రక్షించండి అంటున్నారు కానీ దేవాలయం నమ్ముకుంటాం, మమ్మల్ని రక్షించండి అయిపోయి కదా. ఇలా వీరు వాళ్ళ మీదకి వచ్చే బాధను చూసి కేకలు పెడుతున్నారు కానీ దేవుడు శిక్షిస్తున్నాడు కాబట్టి ఆయన నమ్ముకుంటే బాధను చూపిస్తాడేమో అనుకుంటే అయిపోయారు. కానీ అట్లా అనుకోకుండా వాళ్ళు కేకలు పెడుతున్నారు. మరి ఏమైనా కేకలు పెట్టారు అక్కడ లేరు, వాళ్ళ దేవతలే కేకలు పెట్టారేమో వాళ్ళు రక్షించమని. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈ లోకంలో మానవుడు పాపంలో జీవిస్తాడు, పాపాన్ని బట్టి వచ్చే శిక్ష
ఎవరికి త్యాగపరిచినా ఎవరు వారిని రక్షించలేదు. బైబిల్లో మనకు తెలుసు రక్షకుడు ఎవరండి? యేసు ప్రభు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు దూత చెప్తుంది, ఏమని చెప్తుంది? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఆయనే అంటే అర్థమేంటి? ఇంకొక ఆయన లేడు అని. ఆయనే రక్షించేవాడు. యోహాను సువార్తలో అయితే యేసు ప్రభు బలమాని చెప్తాడు, నేనే నేనే. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతుంటాడు, మీరు ఎదురు చూస్తున్న మెస్సియాను నేనే. తర్వాత 6వ అధ్యాయంలో మనుషులంతా యేసు ప్రభువును వెంబడిస్తుంటే మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారంటే ఆ రొట్టె ముక్కలు పెడతానికి వస్తున్నారు, కానీ పరలోకం నుంచి దిగొచ్చి ఆహారం దానికోసం చేయగానే దానికోసం నన్ను వెంబడించండి అని చెబుతుంది. అప్పుడు వేసుకోవాలన్నాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే అని చెప్తాడు. తర్వాత అదే యోహాను సువార్త 10వ అధ్యాయానికి వస్తే గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలు పోయే ద్వారం కూడా నేనే చెప్పాడు. 11వ అధ్యాయంలో లాజరు సమాధి దగ్గర పునరుద్ధానం జీవము నేనే చెప్పాడు. తర్వాత 14వ అధ్యాయానికి వచ్చేసరికి 14:6 వచనంలో నేనే మార్గము నేనే సత్యము నేనే నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు. కాబట్టి నేనే అంటే నేను తప్ప మీకు రక్షించే రక్షకుడు ఒకడు. అపోస్తలులు కూడా అదే చెప్పినారు. అపోస్తలుల కార్యం 4:12 పేతురు అంటాడు, ఏమని? ఏ నామమున ఏం లేదు, రక్షణ లేదు. ఈ నామములోనే ఏమన్నారు? రక్షణ పొందాలి. రక్షించేవాడు ఒక యేసు ప్రభువు ఒక్కడే. ఎందుకు ఆయన రక్షకుడు అంటే ఆయనే మనల్ని ప్రేమించాడు, ఆయనే మన కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయనే నీ నా పాపాల కోసం శిలువలో ఆయన కాకుండా నన్ను రక్షించుకుని ఇంకొకరికి మొరపెడతానే ఇంకా మొరపెట్టినా కూడా రక్షించబడే అవకాశం లేదు. కాబట్టి యేసుక్రీస్తే రక్షకుడు. అందుకే పౌలు కూడా ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు సరిగ్గా ఆయన అర్థం కాలేదు. ఆయన యూదా మతంలో ఉన్నప్పుడు యెహోవా నాకు దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. యేసు ప్రభు పేరు చెప్తే మండేవాడు. ఆయన మతం పట్ల చాలా నిష్ఠ కలిగిన వాడు, ఎంతో ఆసక్తి కలిగిన వాడు. ఆయన మతం కోసం మనుషులు ఏం చేస్తున్నాడు? ఇబ్బంది పెడుతున్నాడు. యేసు మార్గంలో వారందరినీ చంపుతూ వచ్చినాడు, చెరసాల వేస్తూ వచ్చినాడు, ఇబ్బంది పెడుతూ వచ్చినాడు. సౌలు పేరు చెప్తేనే సంఘానికి ఆనాడు నిద్ర పట్టేది కాదు, అంత మూర్ఖంగా ప్రవర్తించాడు. అయితే దేవుడిని తెలుసుకొని ప్రభువు నన్ను రక్షణ పొందిన తర్వాత తన కుమారుడైన తిమోతికి మొదటి రాస్తున్నాడు. ఏమన్నాడు? 12వ వచనంలో అంటాడు, 1 తిమోతి 1:12 పూర్వము దోషకుని హింసకుని నేను హాని చేశాను. ఎందుకంటే యేసు ఎవరో నాకు తెలియదు కాబట్టి చేశాను. తర్వాత అంటాడు, అయితే ఇప్పుడు నాకు తెలిసింది. 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు లోకానికి వచ్చింది పాపులను రక్షించేదానికి. నేను అనుకున్నాను ఇదేదో కొత్త మతమే అనుకుని మా మతం కంటే వేరే మతం గొప్పది ఉండొద్దని మతం కోసం పోరాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వచ్చింది మతం కోసం కాదు, చెడిపోయిన మానవుని మంచి మార్గాన్ని పాపైన మానవుని పరిశుద్ధులుగా చేయడానికి, చెడిపోయిన మానవుని బాగు చేయడానికి వచ్చాడు. అందుకే పాపులను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ పాపుల్లో లిస్టు తీస్తే ప్రధాన పాపులు నేను అన్నాడు. కాబట్టి ఒక మనిషి రక్షణ పొందాలంటే యేసు క్రీస్తు తప్ప వేరే మార్గమే లేదు. అయితే ఎప్పుడో వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఎవరికి కేకలు పెడుతున్నారో తెలియదు. కేకలు పెడుతూ చివరిగా వాళ్ళకి ఏం పట్టుకుందంటే చూడండి, సమయం మొదటి గ్రంథం తెలుసుకుందాం, 5వ అధ్యాయం 11వ వచనం. కాగా జనుల ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసము మనలను మన జనులను
చంపకుండా ఉన్నట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిది దేవుని హస్తము అక్కడ భారంగా ఉండేది కనుక మరణ భయము ఆ పట్టణస్తులందరినీ పిల్లరా ఎప్పుడో వాళ్ళకి భయం పట్టుకుంది. ఏం భయం? మరణ భయం. ఇంకా సత్యంలో మనం మందసం మన మధ్యకి వచ్చిందంటే మనం సావి అని మరణ భయం పట్టుకుంది. పిల్లరా మందసం బట్టి మనిషికి మరణం రావడం అనేది అది కాదు. వాళ్ళు ఆ దేవుని అంగీకరించడం లేదు కాబట్టి వాళ్ళకి ఏమొస్తుంది? మరణం. పిల్లరా మానవుడు చనిపోయేది దేన్ని బట్టి అంటే పాపాన్ని బట్టి. బైబిల్లో పౌలు ఏలైనగా పాపం వలన వచ్చు జీతం పాపాన్ని బట్టి మనిషి చనిపోతున్నాడు. ఆదికాండం 2:16-17 దేవుడు ముందే చెప్పాడు. ఆకలిస్తే తోట చెట్ల ఫలాల్లో నిరంతరంగా తినండి, అయితే ఒక్క ఫలాన్ని తినండి. తినమని నిత్యంగా సత్యత వాడినాడు. 3వ అధ్యాయంలో తిన్న తర్వాత దేవుడు అన్నాడు, తిన్న తర్వాత ఏమన్నాడు? నీవు మన్నే కనుక తిరిగి అంటే నువ్వు చచ్చిపోతావు. మానవుడు చేసిన పాపాన్ని బట్టి మనిషి మరణిస్తున్నాడు. అయితే ఆ మరణాన్ని నుంచి తప్పించుకొని జీవంలో ప్రవేశించాలి. మరణాన్ని దాచుకొని నిత్య జీవానికి పరలోకంలో ప్రవేశించాలి. నిత్యము క్రీస్తుతో జీవించాలంటే క్రీస్తుని నమ్ముకోవాలి తప్ప వేరే మార్గమే. కాబట్టి మనం చదువుకున్న భాగంలో దేవుడు అష్టోరు వారి మధ్య తన యొక్క గొప్ప కార్యములను చూపించి దేవుడు తను బయలుపరుచుకున్న అష్టోరు వారు దేవుడిని అంగీకరించక దేవుడు ఏం చేశారు? గాతుకు పంపించారు. మందసారి గాతులో దేవుడు వారిని పొందుతుంటే వాళ్ళు కూడా అష్టోరులో వచ్చాడు, మనకు పొందుతున్నాడు. ఆ దేవుని నమ్మి దేవుడు తప్పిస్తాడేమో నమ్మేటందుకు కాదు. కానీ గాదు వాళ్ళు కూడా నన్ను ఏం చేశారు? ఎక్రోన్కి నల్లగా పంపించారు. ఈ ఎక్రోన్ వాళ్ళు ఫ్యామిలీ ఏమనుకున్నారు? స్వస్థానానికి ఉత్తరనాయన మందసం మన దగ్గర ఉంటే మనతో ఇబ్బంది తీరుతారు కనుక ఎక్కడికి పంపిస్తుంది? తిరిగి ఇస్రాయల్ బయటకు పంపిద్దామని వాళ్ళని డిసైడ్ ఈనాడు చాలా మంది కూడా దేవుని యొక్క గొప్పతనం అన్ని జీవుల మధ్య, లోకంలోని ప్రజలందరి మధ్య తను తాను వెల్లడి చేసుకుంటున్నా కూడా మనుషులు ఏం చేస్తున్నారు? మా మధ్య ఉందా దేవుడు, ఆ దేవుడు మీకే మీ మధ్యలో పెట్టుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. క్రిస్టియన్ల పరిస్థితి కూడా అదే ఉంది. ఈ మందసం మన దగ్గర వద్దు, ఆ ఇజ్రాయలీజన్కి పంపిద్దాం అన్నట్లే ఈనాడు లోకంలో మనుషులు ఏమంటారంటే వద్దొద్దు మీ చర్చలో చెప్తాడు అది మీకే మీ మధ్యలోనే. ఇలా ఎంత దౌర్భాగ్యం. వారు దేవుని గొప్పతనాన్ని చూస్తూ కూడా దేవుణ్ణి తిరస్కరించారు. ఫిలిష్తీయుల మధ్యకి మందసం వచ్చింది. అది ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాన్ని బట్టి. అయినా ఫిలిష్తీయులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రేమ విషయంలో దేవునికి పక్షపాతం లేదు. ఫిలిష్తీయులను దేవుడు ప్రేమించే ఆయన గొప్పతనాన్ని వాళ్ళకు చూపించిన గొప్పతనం చూసి ఆ దేవుని ఏరికి వారు ఆ దేవుని నమ్మలేదు కాబట్టి వాళ్ళు ఎంతో నష్టపోయారు. కాబట్టి ఈనాడు కూడా ఎంతో మంది దేవుని గురించి దేవుని గొప్పతనాన్ని గురించి వింటున్నారు, చూస్తున్నారు. దేవుడు అనడానికి ఆధారాలు రుజువులు కనబడుతున్నప్పటికీ వారు ఈయన మన బుద్ధిని ధృవీకరించి చివరికి మరణాన్ని కొని అయితే మనలో